మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేశారనుకోండి, మేము ఇచ్చే నోటిఫికేషన్స్ తో మీ డివైస్ లో వాలిపోతాం. ప్రస్తుతం బుల్లితెర రేటింగ్స్ విషయంలో దూసుకుపోతూ స్టార్ మా టీవీని అన్ని ఛానల్స్ కంటే రేటింగ్స్ పరంగా ముందు వరుసలో ఉంచిన రియాలిటీ షో బిగ్ బాస్ అనుకోకుండా చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని శనివారం మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదైంది. ఈ కేసు ఈ వారంలో విచారణకు రానుందని తెలుస్తోంది. మానవ హక్కుల కమిషన్లో ఈ షోపై కేసు నమోదు కావడంపై ఈ షో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై ఎలా స్పందించాలి అనే విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సెలబ్రిటీలకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారని, ఆ శిక్షలు మానవ హక్కుల ఉల్లంఘన మాత్రమే అంటూ ఆ ఫిర్యాదు చేసిన వారి వాదన. అలాంటి శిక్షలు అమలు చేసే అధికారం కోర్టులకు లేదు. అంతేకాదు ఈ ఫిర్యాదులో అనేక అంశాలను కూడా ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇటీవల బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా ఎంపిక కావడానికి ప్రయత్నించిన ప్రిన్స్ కు బిగ్ బాస్ స్విమ్మింగ్ పూల్లో 50 మునుకలు వేయాలంటూ బిగ్ బాస్ విధించిన శిక్ష మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆరోపణ. అంతేకాదు ఈ షోలోని మరొక పార్టిసిపెంట్ ముమైత్ కు నోటికి కొన్ని గంటల పాటు స్టిక్కర్ వేయడం కూడా మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని అంటున్నారు. శిక్షల పేరుతో ఆహారం తీసుకోకుండా, శ్వాస పీల్చుకోకుండా శిక్షలు వేసి బిగ్ బాస్ శిక్షలు సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి అభిప్రాయపడుతున్నాడు. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కొన్ని లక్షల మంది ప్రేక్షకులు, ముఖ్యంగా పిల్లలు చూస్తున్న నేపథ్యంలో వారి మానసిక స్థితిపై ఈ శిక్షలు వేసే కార్యక్రమం అనేక వింత ఆలోచనలకు తావిచ్చేదిగా ఉంటుందని ఈ ఫిర్యాదకుడు అభిప్రాయపడుతున్నాడు. Subscribe to Top Telugu Trending TV. Please subscribe to Top Telugu Trending. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ని మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మీరు చేయవలసిందల్లా ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.